ఏపీ తిరుపతి జిల్లాలో చోరీకి గురైన టూ వీలర్లను దొంగల నుంచి రికవరీ చేశారు పోలీసులు. రేణిగుంట చంద్రగిరి బైపాస్ రోడ్లో తనిఖీల్లో భాగంగా వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా బైకుల చోరీ వ్యవహారం బయటపడింది. నిందితుడు సులభ్ కాంప్లెక్స్ లో పనిచేస్తూ జిల్లాలో పలు చోట్ల మోటార్ సైకిళ్లను దొంగతనాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. అతడిపై గతంలో కూడా తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులున్నాయి. బైక్ చోరీల కేసులను ఛేదించిన పోలీస్ సిబ్బందిని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు. చంద్రగిరి సబ్ డివిజన్ పోలీసు ఈరోజు ఒక ఇంపార్టెంట్ బైక్ అఫెండర్ ఒకరిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు పెమత్తు గారి కుమార్, మన తిరుచానూరుకి సంబంధించిన వ్యక్తి. ఇతను ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు, టూ వీలర్ అఫెన్సెస్. ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, అంటే మనకి ఈ మధ్యకాలంలో ఈ టూ వీలర్స్ థెఫ్ట్ కావటం, దానికి సంబంధించి ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఈ ముద్దాయిని మనం కస్టడీలో తీసుకోవడం. సో అతని దగ్గర నుంచి దరిదాపు ఈ బైక్స్ అన్నీ కూడా దరిదాపు 53 బైక్స్, యాక్చువల్లీ 53 బైక్స్ రకరకాల చోట్ల ఉంటే అవన్నీ కూడా మనము చూసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ బైక్స్ అన్నీ కూడా దాదాపు 40 లక్షల వర్త్ చేసేటటువంటి బైక్స్. చాలా మంచి వర్క్. ఇతను ఈ ముద్దాయికి ఇదివరకు కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయినాడు. మన తిరుపతి రేణిగుంట సబ్ డివిజన్స్లో ఒక 6 కేసెస్లో ఇతను ఇదివరకు అఫెన్సెస్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డిఎస్పీ చంద్రగిరి గారికి, ఇన్స్పెక్టర్ తిరుచానూరుకి, వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ తెలిసిన విషయం, మన ప్రాపర్టీ కేసెస్ గురించి జిల్లాలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ ఫోకస్ పెట్టి మనం చేస్తూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా మనకి ఈరోజు మంచి కేసు కావటం